Hi friends, welcome back to my channel. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే ఈజీగా చేసుకునే చికెన్ కర్రీ నేను ఎలా చేస్తానో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూద్దాం పదండి. చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, ఒక టొమాటో, ఒక 4-5 పచ్చిమిరపకాయలు ఇలా పొడుగ్గా చీల్చి పెట్టుకోవాలి. నెక్స్ట్ చెక్క, లవంగ, యాలకులు అండ్ మిరియాలు, అల్లం, వెల్లుల్లి. ఈ అల్లం వెల్లుల్లిలోనే ఈ చెక్క, లవంగ, యాలకులు, మిరియాలు వేసి పేస్ట్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఇలా పేస్ట్ చేసుకోవడం వల్ల. ఇంకా లాస్ట్లో గరం మసాలా ఏం యూస్ చేయము. ఈ పేస్ట్లో వేసి ఫస్టే ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీకి చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మీ కర్రీకి సరిపడా వేసుకోండి. ఇక్కడ నేను 1 kg చికెన్ చేస్తున్నాను. ఒక 5-6 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. తర్వాత దాంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల గ్రేవీ బాగా థిక్గా వస్తుందండి. ఉల్లిపాయలు ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది. తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అల్లం, వెల్లుల్లి, గరం మసాలా దినుసులు, అవన్నీ ఆ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా వేగుతున్నప్పుడే పసుపు వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి బాగా ఫ్రై అవ్వాలండి. పచ్చివాసన ఏం లేకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. నేను చాలాసార్లు చెప్పాను, ఈ మసాలాలన్నీ ఫ్రై అవ్వడంలోనే కర్రీ టేస్ట్ ఉంటుందండి. నిదానంగా ఓపిక్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కూరకు సరిపడా సాల్ట్ వేసేస్తున్నాను. ఇంకా చికెన్ వేస్తాము అనగా ఈ సాల్ట్ వేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకొని చూడండి, ఆయిల్ అంతా బయటకు వచ్చింది. అల్లం వెల్లుల్లి బాగా ఫ్రై అయిపోయింది అన్నమాట. అల్లం వెల్లుల్లి బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి 5 నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా చికెన్లో ఉండే వాటర్ అన్ని బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇక్కడ నేను 2.5 స్పూన్ కారం వేసాను. కారం కూడా వేసాక ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి.
చూడండి. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక టొమాటో, అది వేసుకోవాలి. ఎక్కువ టొమాటోస్ వేసుకోకూడదండి, ఒక్కటైతే సరిపోతుంది. చూడండి. తర్వాత ధనియాల పొడి, ఒక 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. చూడండి. ఒకసారి బాగా కలిపి చూడండి మూత పెట్టాలి. చూడండి. ఇప్పుడు మనం చికెన్లో వాటర్ ఏం వేయమండి. ఈ మూత పైన ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆ మూత మీద వాటర్ వేసి ఉడికియడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. చికెన్ మెత్తగా ఉడుకుతుంది. చూడండి. ఒక 10 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ అంతా ఇలా పైకి తేలి ఉంటుంది. ఇలా ఆయిల్ పైకి తేలిందంటే మన కర్రీ రెడీ అయినట్టండి. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో. ఇలా సెమీ గ్రేవీగానే ఉంటుందండి ఈ కూర, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఈ మెథడ్లో ట్రై చేయలేదంటే ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. అంతే, మన ఎమ్మీ చికెన్ కర్రీ రెడీ. చూడండి. నేను ప్లేట్లో సర్వ్ చేస్తున్నాను. ఇది చికెన్, నాన్, చపాతీ, పుల్కా దేంట్లోకైనా బాగుంటుందండి ఈ కర్రీ. చికెన్ కర్రీ చాలామంది చేస్తారండి, ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు. ఒక్కసారి ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.